హలో, నమస్తే. బాగున్నారా? ఇవాళ ఇంకొక అంశానికి సంబంధించి మీతో మాట్లాడటానికి నేను వచ్చాను కామెంటరీ బాక్స్లో. అది దానికి నేను పెట్టుకున్న శీర్షిక ఏంటంటే హైడ్రాఫోబియా అని. సాధారణంగా కొన్ని రకాలైన ఫోబియాలు ఉంటాయి మనుషులకు. ఒకళ్ళకి నీళ్లు చూస్తే భయం, ఒకళ్ళకి మంటలు చూస్తే భయం, ఇంకొకరికి లోయలు చూస్తే భయం. ఇలా రకరకాల ఫోబియా అంటుంది దాని టెక్నికల్ టర్మ్. అది ఇక్కడ నేను హైడ్రా అంటే సాధారణంగా అయితే హైడ్రో అనాలి. దాన్ని హైడ్రా అని ఎందుకు పెట్టారంటే ఇప్పుడు అది బాగా ట్రెండ్లో ఉన్న ఒక అంశం కనుక హైడ్రాఫోబియా. హైడ్రా అంటే అందరూ భయపడిపోతున్నారు ఇప్పుడు. అందుకని మనం దీనికి ఈ శీర్షికను మనం ఎన్నుకున్నాం ఇవాళ. హైదరాబాద్ ఏంటిది? ఈ హైడ్రా ఏంటి? రెండు రాష్ట్రాలను ఉడికించేస్తుంది ఈ అంశం. ముఖ్యంగా ఈ నాగార్జున, యువ సామ్రాట్ నాగార్జున గారి కన్వెన్షన్ అనేది కూల్చివేత జరిగిన తర్వాత ఇది ఇంకా బాగా చర్చనీయాంశంగా మారిపోయింది. ఏంటి హైడ్రా ఏంటి, ఎందుకు దాన్ని అదంటే జనాలు భయపడుతున్నారు అనే అంశాల మీద మనం ఇప్పుడు మాట్లాడాలి. నీటికి సంబంధించిందే కనుక నిజంగానే చిన్న వర్షం పడినా కూడా సముద్రాన్ని తలపించేలాగా హైదరాబాద్ లాంటి నగరాలు మారిపోతున్నాయి. సడన్గా వర్షం ప్రారంభమవుతుంది, ఆఫీసులకు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు అందరూ మళ్ళీ ఆ ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు. నగరం అంతా సాగరంలా మారిపోయిన రోజులు, పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి. అంటే ఏడాది వర్షాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కానీ హైదరాబాద్కి చిన్న వర్షం పడినా కూడా ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? దీని వెనక కారణాలు ఏంటి? సిటీ ప్లానింగ్లో ఏమన్నా తప్పు ఉందా? ఇలా ఇప్పుడు చెన్నైలో ఫర్ ఎగ్జాంపుల్, చెన్నైలో కూడా ఇంతే. చెన్నైలో ఒక మోస్తరు వర్షం పడినా కూడా ఎక్కడికక్కడ వాటర్ అంతా సిటీ అంతా ఒక సముద్రాన్ని తలపించేలాగా మారిపోతుంది. దానికి నేపథ్యం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా అస్తవ్యస్తంగా ఉన్నదని అర్థం. అంటే పూర్తిగా నిర్మించలేదు. దానివల్ల ఎక్కడ వాటర్ అక్కడే స్టాక్ అయిపోయి బయటికి వెళ్ళటానికి వీలు లేక ఇళ్లలోకి వచ్చేసేసి రకరకాల ప్రతి ఏడాది ఎలాంటి వర్షాలు, అకాల వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాదు ఆ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ మధ్యకాలంలో పడిన భారీ వర్షాల కారణంగా మన విజయవాడ నగరం కూడా సముద్రాన్ని తలపిస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇది. ఏంటి వీటన్నిటికీ కారణాలు అంటే ప్రకృతి పరంగా వచ్చే ఈ మార్పుల వల్లనే ఇదంతా జరుగుతుందా, లేకపోతే మానవ తప్పిదాలు ఏమైనా దీనికి కారణమవుతున్నాయా అనే అంశాలను మనం తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ హైడ్రా అనేది కొంతమంది హైడ్రామా అంటున్నారు, కొంతమంది దీనికి పొలిటికల్ ట్విస్ట్ కూడా ఇస్తున్నారు. అదంతా కాకుండా అసలు ఏంటి దీనికి? హైదరాబాద్ నగరం తరచూ మునిగిపోవడానికి కారణం ఏంటి? చాలా సందర్భాల్లో నల్లాల్లో పిల్లలు పడిపోయి ప్రాణాలు కోల్పోవటము, ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు మ్యాన్హోల్లో బండి పడిపోయి ప్రాణాలు పోవటం, మనుషులే పడిపోయి ప్రాణాలు కోల్పోవటం, ఇలా చాలా చాలా దుర్ఘటనలు జరిగిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక సంచలనాత్మకనలో లేకపోతే ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రతి ఏడాది వర్షాకాలం వస్తే ఇది జరగటం, వచ్చేడు వీటిని బాగు చేద్దామని చెప్పి వాళ్ళు అప్పటికప్పుడు అనుకోవటం, సర్దుమణిగిపోవటం. కొన్ని రోజులు దీని మీద చర్చలు, పొలిటికల్ హీటు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పరిస్థితి మామూలే. మళ్ళీ ఏడాది వస్తుంది, మళ్ళీ వర్షాలు వస్తాయి, మళ్ళీ జనాలు ఈ కష్టాలన్నీ పడుతూ ఉన్నారు. దీనికి ఒక ముగింపు పలకాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి హైడ్రా అని ఒక ముద్దు పేరు పెట్టింది. హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అథారిటీ, హైడ్రా. అది ఒక అబ్రివేషన్. దానికి రంగనాథ్ అనే ఒక స్పెషల్, అంటే దీన్ని ఒక మిషన్ లాగా వాళ్ళు చేపట్టారు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు అక్కడ మళ్ళీ హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ ఉండొచ్చు, లేకపోతే మెట్రో రీజియన్ అవన్నీ ఉండొచ్చు. ఇది సపరేట్గా ఒక మిషన్ లాగా, ఒక ఉద్యమం లాగా దీన్ని చేపడితే తప్ప
ఈ పరిస్థితికి దీర్ఘకాలికమైన ఒక ఒక పరిష్కారం దొరకదు అనే ఉద్దేశంతో అనేక మంది విజ్ఞులు, నిపుణులు సలహాలు తీసుకుని ఈ హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చారు, ఆ మిషన్ని. దాని తాలూకు ప్రధానమైన లక్ష్యం ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్, ఎవరైతే అప్పనంగా ఈ స్థలాలు ఆక్రమించేసి కట్టడాలు కట్టుకున్నారో వాటినన్నిటిని కూల్చారు. అంటే ఈ హైడ్రా పరిధిలో ఉన్నవన్నీ. అంటే ప్రకృతి విపత్తులకు మరింత కారకులవుతున్న ఏరియా అది. ఎందుకు పలానా ప్రాంతమే ఎక్కువ ఎందుకు మునిగిపోతుంది అక్కడ అంటే, అక్కడ చెరువులు ఉండాల్సిన చోట బిల్డింగ్లు లేచిపోవటం వల్ల జరిగింది. కొన్ని వందల చెరువులు ఆక్రమించేసి జనాలు అక్కడ ఇళ్ళు నిర్మించేసుకున్నారు. ఇది ఒక రోజుకు జరిగింది కాదు. అందుకని ఏ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయలేని పరిస్థితి. ఇది ఎప్పటి నుంచో సాగుతుంది. 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి కూడా అక్కడ నిర్మాణాలు ఉన్నవి. ఈ ప్రతి ఏడాది ఇదే తంతు. వర్షాలు రావటం, జనాలు మునిగిపోవటం, ఇదంతా గోలు పెట్టడం. ముఖ్యంగా బస్తీ వాసులు పాపం వాళ్ళు సర్వం కోల్పోవడం, ఇదంతా జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు ఇవి చూశారు కనుక వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలాగా హైదరాబాద్కు ఒక శాశ్వతమైన పరిష్కారం, ముంపు నుంచి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో ఈ హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చి రంగనాథ్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దీనికి కమిషనర్గా చేసి అతనికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. మీరు ఎవరిని ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. అది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ, ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ, లేకపోతే వ్యాపారస్తుల, ఎంఎన్సీల, ఇవన్నీ మీరు ఏం పట్టించుకోవద్దు. దానిలో పరిధిలో ఎంక్రోచ్మెంట్ జరిగింది, ఆక్రమణ జరిగింది, కబ్జా జరిగింది అని మీరు కనుక నమ్మితే కూల్చేసేయండి, మొత్తం కూల్చేసేయండి అని చెప్పి ఒక స్థిరమైన ఆదేశాలు వారికి ఇచ్చారు. అది చాలా అటానమస్ బాడీ లాగానే పనిచేస్తుంది. అందుకే అంత పెద్ద వార్త అయింది. ఇప్పుడు ఇది దాదాపు ఒక 70-80 టీములు తయారైపోయి మొత్తం సర్వే చేస్తున్నాయి ప్రతిరోజు. ఆయనే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. రంగనాథ్ కమిషనరే ఆయనే స్వయంగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఇది ఆక్యుపై అయింది, ఒక మ్యాప్ తీసుకెళ్తున్నారు. ఆ మ్యాప్లో ఏదేది ఆక్రమణకు గురైంది, ఇక్కడ ఏముండేది గతంలో, ఇప్పుడు ఏమైంది, అవన్నీ చూస్తున్నారు. అలా చూస్తే హైదరాబాద్ నగర పరిధిలో, ముఖ్యంగా ఈ హైడ్రా పరిధిలో కొన్ని వందల చెరువులు ఉండేవట ఒకప్పుడు. అంతే కదా, ఎందుకంటే హైదరాబాద్కి పెద్ద నగరం కనుక, అది ఇంకా ఎదుగుతున్న నగరం కనుక వాటి అవసరాలు తీర్చడం కోసం పరిసర ప్రాంతాల్లోనే చాలా కాలం నిజాం నాటి నుంచి ఉన్న చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు ఫుల్గా ఉంటే మనకి వాటర్ సమస్య రాకుండా ఉండే అవకాశం ఉందని చెప్పి వాటిని తవ్వించారు. వాటి నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే ఏదో చూసి చూడనట్టు ఉండటం వల్ల పాలనలో ఉన్నవాళ్ళు, పాలకులు, అది మెల్లమెల్లగా ఆక్రమణలకు గురైంది. ఈ ఆక్రమణల్లో చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, బడాబాబుల ఆ తేడాలు లేదు. అందరూ ఎవరు పడితే వాళ్ళు ఆక్రమించేశారని చెప్పి ఇక ఈ కూల్చివేత దాన్ని మొదలుపెట్టారు. మెల్లగా సాగుతుంది. అక్కడక్కడ చిన్న విమర్శలు వస్తున్నాయి. వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేసి బోర్ని ఏడ్ చేస్తున్నారు. మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఇంత తొందరగా మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి, కనీసం నోటీసు ఇలాంటివన్నీ మామూలే, వాటికి రాజకీయాలు అని వస్తే ఉంటాయి. ఇది మరింత పెద్ద అంశంగా రాష్ట్ర వ్యాప్తంగా, మరో మాటలో చెప్పాలంటే ఢిల్లీ కూడా వెళ్ళిపోయింది. ఖర్గే గారితో డైరెక్ట్గా కేటీఆర్ గారు ట్వీట్ చేసి, ఏంటి బాబు ఉత్తరప్రదేశ్లో లాగా హైదరాబాద్లో కూడా బుల్డోజర్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినట్టున్నారు మీ వాళ్ళు, కూల్చివేతలే మొదలుపెట్టారు, కట్టడాలు కట్టండి అయ్యా, కూల్చడం ఎందుకు అని చెప్పి ఇలాగ విమర్శలు. అంటే అది ఎప్పుడు వచ్చిందంటే సెలబ్రిటీలకు సంబంధించిన వాటిని కూడా కూల్చడం. ముఖ్యంగా ఈ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ అనేది ఈ పరిధిలోనే ఉంది, ఈ హైడ్రా పరిధిలోనే ఉంది. ఆక్యుపై చేసి వాళ్ళు పార్కులు లేకపోతే షెల్టర్లు అవన్నీ వేశారు ఎన్ కన్వెన్షన్లో అని దాన్ని కూల్చేశారు. దాంతో ఇక ఇది ఒక టర్న్ తీసుకుంది, కొత్త టర్న్ తీసుకుంది అనమాట.
దీనిలో రాజకీయం, ప్రాంతీయవాదం కూడా వచ్చేసింది దీంట్లో. ఏంటి ఈ ప్రాంతీయవాదం అని మీరు అడగచ్చు. ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన తర్వాత నాగార్జున గారు డినై చేశారు. అది నేను కంగుళం కూడా నేను ఆక్రమించలేదు, అదంతా నా 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 సొంత స్థలమే, అన్ని అనుమతులు దానికి ఉన్న తర్వాతే నేను ఎన్నాళ్ళ నుంచి దాన్ని కొనసాగిస్తున్నాను అని ఆయన వివరణ ఇచ్చారు. అది వేరే విషయం. కానీ కొంచెం ఇది రాజకీయ రంగో లేకపోతే ఈ ప్రాంతీయవాదం టర్న్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, అక్కడ సివిఎల్ గారని ఒక అడ్వకేట్, మంచి యాక్టివిస్ట్, నో డౌట్, చాలా సినిమాల్లో కూడా నటించారు ఆయన ఒక కామెంట్ చేశారు. ఆంధ్ర వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి, ఇంకా మోటామురళి సర్దుకోండి అని ఒక మాట అనేసాడు ఆయన. అంటే అర్థం ఏంటి? ఆంధ్ర వాళ్ళు అంటే నాగార్జున గారి అంతకుముందు చాలామంది కూల్చేశారు, అప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఇది మాట్లాడిన తర్వాత ఈ అర్థం వచ్చేలాగా మాట్లాడేసరికి ఇంకా డిజిటల్ మీడియా ఉంది కదా, ఎవరు తోచిన కామెంట్లు వాళ్ళు చేశారు. అంత నేరుగా ఎందుకు ఆలోచిస్తారు? అసలు కళాకారులకు ఏమన్నా ప్రాంతీయ లేకపోతే భాష ఇవి ఉంటాయా, వ్యత్యాసాలు ఉంటాయా? ఇక ఆంధ్ర వాళ్ళు అయితే మొత్తం వెళ్ళిపోతే మీరేమైపోతారు? ఇంకా హీటెడ్ డిస్కషన్. చాలామంది రామోజీరావు గారిని కూడా పంపించేసేయండి, రామనాయుడు గారితో ఫ్యామిలీని కూడా పంపించేసేయండి, ఇలాగ అందరిని పంపించేస్తే అప్పుడు తెలుస్తుంది మీరేంటో అని ఇంకొక ఆవేశపరుడు ఇటుపక్క నుంచి. సంయమనం ఎందుకు కోల్పోతారు ఇలాంటి అంశాల్లో? మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి ఈలోపు చాలామంది కోర్టును కూడా ఆశ్రయించారు. సో దేశంలో కోర్టులు, అది ప్రజాస్వామ్య దేశంలో కోర్టుకు వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మేము ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ అంటే పెద్ద వాళ్ళకి అంత లాస్ ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు నాగార్జున గారు లాంటి వాళ్ళకైతే ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఆయన కట్టుకుంటారు. లాసే, కానీ అలాంటి పెద్ద వాళ్ళకి ఇది లాస్ లాగా అనిపించదు. కానీ చిన్న ఇల్లు కట్టుకొని మధ్యతరగతి వాళ్ళు లేకపోతే చిరు వ్యాపారులు వాళ్ళకి మాత్రం ఇది చాలా భారీ నష్టంగానే మనం భావించాల్సి వస్తుంది. సో వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు, ఆక్రందనలు చేశారు. మీడియా వాళ్ళు కూడా కొంతమంది అటుపక్షాన నిలబడ్డారు. ఇక రాజకీయ నాయకులు రంగంలోకి దిగేశారు. ఇది కేవలం ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఇది చేస్తున్నారు అని చెప్పి మొదలైంది. అది ఆల్మోస్ట్ యుద్ధభూమిలాగా తయారైపోయింది. అప్పుడు ఇటుపక్క నుంచి కౌంటర్ ఇది ఏకంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఏంటి భగవద్గీతలో శ్లోకాన్ని చెప్పి అర్జునానికి ఇష్టం చేస్తే అని చెప్పి రంగనాథ్కి ఆదేశాలు ఇచ్చేసినట్టు, నా ఇల్లున్నా కూడా కూల్చేయి, మా మంత్రుల ఇల్లున్నా కూడా కూల్చేయి, మా ఎమ్మెల్యేలు ఉన్న అధికార పక్షం లేకపోతే ప్రతిపక్షం ఇలాంటిది ఏమీ చూడొద్దు. ఎందుకంటే హైదరాబాదు ఇన్నాళ్ళు శాపగ్రస్తం అయిపోయింది ఈ అంశం వల్ల. దీన్ని విముక్తం చేయాలంటే డెఫినెట్గా మనం సాధారణంగా అంటాం కదా, ఏదైనా ఒక మంచి రోడ్డు వేయాలంటే వీడింగ్ ఆపరేషన్ చేయాలంటే కలుపు మొక్కలన్నీ పీకేస్తే తప్ప మనకు మార్గం రాదు. హైదరాబాద్ లాంటి విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్కి ఇవన్నీ డ్యామేజ్ చేస్తాయి కనుక దాని ఇమేజ్ని పెంచాలంటే తప్పనిసరిగా మనం ఈ కార్యక్రమాలు చేయాలి. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అది మనుషులందరూ నమ్మే ఒక సూత్రం కనుక ఇక్కడ కొన్ని కూల్చివేతలు జరిగితే తప్ప మంచి నిర్మాణాలు జరగవు అనే ఒక ఉద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టు. దీని మీద మిశ్రమ స్పందన వచ్చింది. కార్మికులందరూ పాపం కష్టకాలంలో ఉన్న వాళ్ళందరూ రోడ్లు ఎక్కేసేసి ఆర్తనాదాలు చేయటం మొదలుపెట్టారు. ఈ మధ్య మొన్న చాలా హృదయ విదారకమైన దృశ్యాలు మనం చూసాం. బుల్డోజర్స్ వచ్చేసి మొత్తం కూల్చేస్తున్నప్పుడు ఆడవాళ్ళు పాపం ఇంట్లో ఉన్న వంట సామాన్లన్నీ పట్టుకుని బయటకు వస్తుండే ఆ దృశ్యం కొంచెం బాధ అనిపిస్తుంది మనకి. ఇంకోటి ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ ఆక్రమణల అనేది ఎంతవరకు వెళ్ళిందంటే ఒక ఆయన ఏకంగా అక్కడ పరిశ్రమ పెట్టేశాడు. పరిశ్రమ అంటే ఏంటి? స్టీలు, ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు తయారు చేసి ఒక పెద్ద ఇండస్ట్రీ దాంట్లో పెట్టేశాడు. అంటే ఇక శాశ్వత నిర్మాణాలు అక్కడ వచ్చేసినాయి. సో ఇదే కొనసాగితే
చిరు వర్షానికి కూడా హైదరాబాద్ టోటల్గా మునిగిపోయే ఆస్కారం ఉంది అనే ఉద్దేశం. దీంట్లో రాజకీయ కోణం అవన్నీ అప్రస్తుతం. ఒక మంచి జరుగుతున్నప్పుడు మనం ఆహ్వానించాల్సిన మనసు మనకు ఉండాలనేది ఇక్కడ మనం అందరం కనుక మాట్లాడుకుంటే. ఇంకా దీనిలో న్యాయస్థానం కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కోర్టుకు వెళ్తారు. ఈ సామాన్యులు, పేదవాళ్ళు, నిరుపేదలు, కార్మికులు వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. దాని వీల్లేదని వీలు ఉంది, కానీ వాళ్ళకి అంత ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. ప్రభుత్వం ఏదో ఒక మార్గం ద్వారా వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది అని చెప్పి అనుకోండి. ప్రతిపక్షాలు చేసే వాదం కూడా అదే. మీరు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా ఎక్కడ కూల్చేస్తే మరో ఉత్తరప్రదేశ్ లాగా దీన్ని తయారు చేయాలనుకుంటున్నారు అనే విమర్శ వాళ్ళు చేస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపించడం, లేకపోతే ఆల్ ఆఫ్ ఏ సడన్ వితౌట్ ఎనీ నోటీస్ ఏమి ఇవ్వకుండా మీరు పీకేస్తున్నారు అని వీళ్ళు చెప్తుంటే, నోటీస్ ముందే ఇచ్చాము, చాలా సంవత్సరాల నుంచి ఇస్తున్నామని కొంతమంది, మీ హయాంలో జరిగిందని ఇలా రాజకీయ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు బాల్ వేసుకుంటున్నారు. ఎలా జరిగినా నష్టం జరుగుతోంది హైదరాబాద్ వాసులకు. ఎవరు తప్పిదాల వల్ల జరిగినా కూడా దానికి కూడా ఇప్పుడు ఇక్కడ ఒక కసరత్తు మొదలైంది. న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఏంటంటే, మీ హైడ్రా ఈ కూల్చివేతలు అనేవి సదుద్దేశంతోనే మీరు చేసి ఉండొచ్చు, కానీ 20 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు, 15 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? 15 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాల క్రితం నిర్మాణాలు చేసుకున్న వాళ్ళందరూ మీకు ఆస్తి పన్ను కడుతున్నారు, నీటి పన్ను కడుతున్నారు, ఎలక్ట్రిసిటీ ఛార్జీలు చేస్తున్నారు. అవన్నీ మీరు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు ఎలా చేశారు? ఎందుకు అనుమతించారు? చాలా రీజనబుల్ క్వశ్చన్. న్యాయస్థానాలు చాలా గట్టిగా పనిచేస్తాయి కొన్ని సందర్భాల్లో. ఈ ప్రశ్న వేసిన తర్వాత వాళ్ళు కూడా పెద్ద నోటు తయారు చేసి మళ్ళీ అఫిడవిట్ వేశారు, కౌంటర్ ఫైల్ చేశారు. దాంట్లో ఇవన్నీ చెప్పారు. ఇది మా సదుద్దేశం, దీని వెనక నేపథ్యం ఇది. ప్రతి సంవత్సరం అంటే మీరు కూడా బాధితులే. న్యాయమూర్తి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి సంఘటన జరిగితే తప్పనిసరిగా వారు కూడా ఆ నెలలో ఇరుక్కుపోతారు. అప్పుడు ఏం చేయాలనే దాని మీదే మేము ఈ కసరత్తు చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు సమాధానం ఇచ్చారు. సాక్ష్యాధారాలతో సహా చూపించారు. కొన్ని ఆధారాలను కూడా న్యాయస్థానం ముందు ఉంచారు. న్యాయస్థానం కొంతవరకు సంతృప్తి చెందినప్పటికీ అసలు ఇలాంటి వాళ్ళకు పర్మిషన్ ఎలా ఇచ్చారో వాళ్ళందరినీ మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా అత్యంత వైలేషన్ చేసిన వ్యక్తులు ఇతను పట్టుకున్నారు. ఒకరు ఎంఆర్ఓ, ఆర్డీఓ, ఇంకొక అతను మున్సిపల్ కమిషనర్, నాట్ హైదరాబాద్, ఆ ఏరియా మున్సిపల్ కమిషనర్. వీళ్ళిద్దరిని ముందు సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఇంకొక జాబితా మొదలయ్యాయి. ఎక్కడ వైలేషన్ జరిగింది, ఎక్కడ డెలిబరేట్లుగా అంటే లంచాలు తీసుకున్నో లేకపోతే చూసి చూడనట్టు ఇంకా ఏదైనా ప్రలోభాలకు పాల్పడో పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ లిస్టు కూడా తయారు చేస్తున్నారు. దాదాపు 50-60 మంది దీనిలో నిందితులు ఉన్నారు. అంటే రకరకాల కారణాల చేత, ఇందాక మనం అనుకున్నప్పుడు లంచాలు తీసుకుని ఇచ్చారో లేకపోతే రాజకీయ ప్రెషర్, ఒత్తిళ్ళు వల్ల ఇచ్చారో, సో మనవాడే కదా అని ఇచ్చారో, ఇలా రకరకాలుగా ఇచ్చుంటారు. లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి ఆక్యుపేషన్ అనేది మనకు చూసిన కొన్ని దృశ్యాలు కనుక చూస్తేనే టెలివిజన్లో మనం చూస్తుంటే 50 అంతస్తులు 60 అంతస్తులు బిల్డింగ్లు చెరువుల్లో, ఇంకా అక్కడ ఏ వరదో వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అంతా వస్తుంది. సో ఈ ఆక్యుపేషన్ అనేది, ఈ ఎంక్రోచ్మెంట్ అనేది ఇలాగా కంటిన్యూ అయిపోతే ఏమవుతుందనే ఒక ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కోవడం కోసం దీన్ని ఒక సవాలుగా లేకపోతే ఒక ఉద్యమంలాగా తీసుకుని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చేస్తున్న కృషి మిగతా నగరాలకు కూడా జరగాలని మనం కూడా ఆశించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది ప్రజల సంక్షేమం కోసమే, నో డౌట్. ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలా, ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత కూడా. అలాగని ప్రజలు ఏం చేసినా సరే ప్రభుత్వాలు ఊరకుండటం అనేది కూడా
అంత అంత సమంజసమైన అంశం కాదు. నేను ఏదో కొంతమందిని సపోర్ట్ చేస్తున్నానో కొంతమందిని అపోజ్ చేస్తున్నాను కాదు. ఇక్కడ ప్రతి సంవత్సరం మనం అయ్యో అంటూనే ఉన్నాం. ఆ వరద రావడాలు, మూటముళ్ళు అన్నీ కొట్టుకుపోవడాలు, ఆ తర్వాత వాళ్ళు రోడ్డును వచ్చి బోరును విలపించడాలు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అలా కాకుండా ఎవరైనా ధైర్యంగా మనకి 2 రోజుల క్రితం పడిన వర్షంలో విజయవాడలో ఏం జరిగింది? హ్యూమన్ లాస్ ఉండకుండా చూడాలి అనేదే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ తాలూకు ప్రధాన ఉద్దేశం. కానీ 10 మంది 15 మంది చనిపోవడం అనేది ఈ ఈ ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలేదు. ప్రకృతి విపత్తులు ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా హుదూద్ లాంటి తుఫాన్లోనే ఎవరు చనిపోలేదు. అంటే చాలా రక్షణ చర్యలు, ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు సడన్గా విజయవాడ లాంటి నగరం పూర్తిగా మునిగిపోయి సముద్రంలా కనపడుతుంది. బుడమేరు దీనివల్ల వచ్చింది అని చెప్పి అంటున్నారు. కాకపోతే నిజంగానే ఈ ప్లానింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే, ముఖ్యంగా ఈ డ్రైనేజ్ మురుగునీటి వ్యవస్థ కనుక సక్రమంగా నిర్వహించలేకపోతే, అది నిన్న హైదరాబాద్ కావచ్చు, రేపు విజయవాడ కావచ్చు, ఎల్లుండి అమరావతి కావచ్చు, ఆ తర్వాత విశాఖపట్నం కావచ్చు. కనుక ప్రణాళికలన్నీ స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉందని చెప్పి విజ్ఞులు చెప్తున్నారు, పెద్ద నిపుణులు చెప్తున్నారు, మేధావులు చెప్తున్నారు. సో ఆ కోణంలోంచి ఆలోచించి ఈ హైడ్రా లాంటి ఒక మిషన్ని, ఉద్యమాన్ని తీసుకెళ్తున్న క్రమంలో సాధక బాధకాలన్నిటినీ బేరేజు వేసుకొని కొంత సంయమనం పాటిస్తే హైదరాబాద్ నగరానికి మంచి రోజులు వస్తాయి. ఈ హైడ్రోఫోబియా నుంచి జనాలందరూ బయటపడతారని మనం ఆశించవచ్చు. మిగతా నగరాలకు కూడా ఇది ఒక నమూనాలాగా ఉపయోగపడే ఆస్కారం. ముఖ్యంగా తమిళనాడు, చెన్నై ప్రతి ఏడాది ఇదే పరిస్థితి. పెద్ద పెద్ద సినీ స్టార్లు కూడా తాగడానికి మంచినీళ్ళు దొరకని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ సంపులోకే వరద నీళ్ళు, మురికి నీళ్ళు వచ్చేసిన సందర్భాలను కూడా మనం గతంలో చూసాం. ఆ పరిస్థితులు పునరావృతం కాకుండా, ఎందుకంటే రాను రాను ఈ వాతావరణంలో వస్తున్న మార్పులు, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల కావచ్చు, మంచు కొండలు కరిగిపోవడం వల్ల కావచ్చు, ఇలాంటి పరిస్థితి, ఈ అతివర్షం, అనావృష్టి, అతివృష్టి, ఈ ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక వాటిని ధీటుగా ఎదుర్కోవాలంటే ఎలాంటి సాహసాలు కొన్ని చేయాలా, ఎలాంటి త్యాగాలు కొన్ని చేయాలని చెప్పి మనం కూడా ఆశిస్తూ, దుర్ఘటనలు పునరావృతం కాకూడదని కూడా మనం ఆశించాలి. ఎందుకంటే అల్టిమేట్గా మనది సంక్షేమ రాజ్యం. ప్రతి ఒక్కళ్ళు సంక్షేమంగా ఉండాలని చెప్పి మనం కోరుకుంటూ, ఆ సంక్షేమాన్ని అందించే క్రమంలో జరుగుతున్న చిన్న చిన్న సంక్షోభాలని ఎదుర్కొనే ఆత్మస్థైర్యాన్ని మనం అందరూ పొందాలని ఆశిస్తూ, థ్యాంక్ యూ. చాలా ఓపికగా విన్నారు. ఎందుకంటే హైడ్రా ఇప్పుడు వెళ్తున్న ఒక ప్రధానమైన అంశం కనుక దాని మీద కూడా మాట్లాడితే బాగుంటుందని చెప్పి మాట్లాడారు. అవును, ఇంతకు మీరు సబ్స్క్రైబ్ చేశారా? చాలా కష్టపడుతున్నాను సార్ నేను. అంటే అధ్యయనం చేసి అంత చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇలా చేస్తున్నా. కామెంట్ చేయండి. మీరు బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేదంటే బాగాలేదని చెప్పండి, నేను సవరించుకుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నమస్తే. మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.